దిక్కు దీవం లేనోళ్ళలాగా, బిచ్చగాళ్ళలాగా, అడుక్కు తినే బిచ్చగాళ్ళలాగా, ఏ విఘ్నత లేని బిచ్చగాళ్ళలాగా వెళ్ళి పరమతాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒత్తత పలుకుతూ వాళ్ళ దర్గాల దగ్గరికి వెళ్ళి పిండాకూడు పెట్టి ఆ పిండాకూడు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకొని హాయిగా భుజిస్తున్నారు. చూడండి, ఎవరన్నా చనిపోతే శ్మశాన వాటికి వెళ్ళి ఇంటికి వస్తే స్నానం చేసుకొని ఇంట్లోకి రారా అంటారు. దాంట్లో సైంటిఫికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, శాస్త్రీయ మూలకాలు ఉన్నాయి, విజ్ఞాన మూలకాలు ఉన్నాయి. దాంట్లో ఆంతర్యం చాలా ఉన్నది. కానీ మీరు చేస్తున్నది ఏమిటి? సరే, మా నమ్మకాలు మా గురుదేవా మేము పోతామంటావు. నీ నమ్మకం తగలేయ. సనాతన ధర్మంలో నీకు తక్కువైంది ఏమిటి? సనాతన ధర్మంలో నీకు లేనిదేమిటి? ఇక్కడ నీకు ఏమి కొరత ఉందని పోతున్నావు? మా ఆర్థికమైన బలహీనతలు, మాకు పనులు జరగట్లేదు, మాకు ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయంటారా? సరే, మీకు దర్గాల దగ్గరికి వెళ్తే మంచిగా అయింది, ఆ దర్గాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తే బాగా అయింది, చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేస్తే బాగా అయింది, చర్చిల దగ్గరికి వెళ్ళి ఆయిల్స్ పూసుకుంటే బాగా అయిందంటే సరే, నేను నమ్ముతా. మరి చర్చిల దగ్గరకు దర్గాల దగ్గరికి వెళ్ళి మీకే మంచిగా అవుతుందా? వాళ్ళకి మంచిగా కాదా? వాళ్ళకి మంచిగా అయితే ఓవైసీ హాస్పిటల్ ఎందుకు? చెప్పండి. ఏ హాస్పిటల్ దగ్గర కూడా ఏ ఒక్క మహమ్మదీయుడు రాకూడదు, ఏ హాస్పిటల్ దగ్గరికి ఏ ఒక్క క్రైస్తవుడు రాకూడదు. చూడండి, జన్మను అనుసరించి మన కర్మలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు సమస్యలు వస్తాయి, కర్మను అనుసరించి మనకు పాపాలు వస్తాయి, శాపాలు వస్తాయి, మనకు పనులు అవుతాయి. కావు, మన సమస్యలకు బానిసలమై భగవంతుని రోడ్డు యందు భగవంతుని నడి రోడ్డు మీద కూదబెట్టొద్దు, భగవంతుని నడి రోడ్డు మీద కూదబెట్టొద్దు. ఇప్పుడు హిందువులు మొత్తం చేస్తున్నది అదే. ఇటువంటి పారాయణలు మనం లక్ష్య చేసుకుందాం, ఇటువంటి మహాయజ్ఞములు కోటి చేసుకుందాం. కానీ మన ధర్మాన్ని మనం గౌరవించుకోకపోగా, మన ధర్మాన్ని మనం ఆచరించుకోకపోగా, పరధర్మాలను మనం సపోర్ట్ చేస్తూ, మన ధర్మానికి కన్నం పెడుతూ ఇటువంటి మనం ఎన్ని చేసుకున్నా ఏం లాభం? అవసరం లేదు. గతంలో మన పెద్దలు చేశారు, తెలివక చేశారు, బలహీనతతో చేశారు, భయంతో చేశారు మన వాళ్ళు. దర్గాలకు కందులు చేయడం లోపల 3 కోణాలు ఉన్నాయి, చర్చిలకు వెళ్ళడం లోపల 3 కోణాలు ఉన్నాయి. భయం, బలహీనత, తెలియనితనం 3 ఉన్నాయి. ఇప్పుడు మీరేమన్నా దర్గాల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, చర్చిల దగ్గరికి వెళ్ళాలనుకున్నా, ఫస్ట్ మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. నేను అక్కడ వెళ్ళడం ద్వారా నాకేమన్నా మంచి జరిగిందా? ఒకవేళ నాకేదైనా మంచి జరిగితే జరిగి ఉండుగాక, రేపటి నా యొక్క తరాలకు, నా మనమంగులకు, మునిమన్మంగులకు పట్టే గతి ఏంటో అది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆలోచన చేసుకొని తర్వాతకు వెళ్ళండి. అప్పుడు మీరు పూజించే పూజలకు, మీరు కొలిసే దేవుళ్ళకు ఒక విలువ. దయచేసి ఇది అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మరీ విడ్డూరకరమైనటువంటి అంశం ఏంటో తెలుసా? చిత్ర పరిశ్రమ కూడా హిందూ ధర్మం మీద బాగా దాడి చేస్తుంది. సినీ పరిశ్రమకు, చిత్ర పరిశ్రమ వాళ్ళకు ఒక హెచ్చరిక. సనాతన ధర్మంలో ఉండేటటువంటి గురువులను, సనాతన ధర్మంలో ఉండేటటువంటి దేవీ దేవతలను అసభ్యకరంగా గనక మీరు చిత్రీకరణ చేసి సినిమాలు గనక తీస్తే మొత్తం చిత్ర పరిశ్రమకు మొత్తం మాకు తెలిసిన సమాధానాలు మేము చెప్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. మొన్నటికి మొన్న ఒక సినిమా వచ్చింది. ఎంత వ్యంగ్యంగా, ఎంత వెటకారంగా తీశారో తెలుసా సినిమాని? దీనికి కారణం ఏంటి? తులసివనంలో గాంజాయి మొక్కను మొలవనిస్తే రేపు తులసి మొక్క కనబడకుండానే పోతుంది. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? మనమే. ఎప్పుడైతే వాడెవడో మనం గుర్తించక, వాని మనస్తత్వం ఏంటో మనకు తెలియక మనం ప్రోత్సహించామో, ఈనాడు వాడొచ్చి మనకు గోరీ కట్టడానికి నిలిచున్నాడు. కాబట్టి భవిష్యత్తులో ఈ తప్పు మనం చేయకూడదు. చేయకూడదంటే ఒక విషయం, ఈరోజు ఈ హనుమాన్ చాలీస వేదికగా మీరందరూ ప్రమాణం చేయాలి. సత్య సనాతన బంధువులైతే, ఆ జన్మాంత బ్రహ్మచారినైనటువంటి పరాశ్రీ స్వామి శిష్యులైతే, శ్రీమాన్ హనుమాన్ మహావీరు యొక్క భక్తులైతే ఈరోజు ఒక సంకల్పం చేయాలి. అందరు చెప్పండి, నేను బ్రతికున్నంత వరకు నా ధర్మంలో ఉన్న దేవీ దేవతలను, సాధువులను, గురువులను పూజిస్తాను, గౌరవిస్తాను, అనుసరిస్తాను. వేరే దేవీ దేవతలను
నేను గౌరవిస్తా, పూజించను, ఆ ప్రదేశాలకు వెళ్ళను. మాకేమన్నా చేతబడులు జరిగినా, మా మీదేమన్నా ప్రయోగాలు జరిగినా మా గురువులతోనే పోయి తాయితలు కట్టిపించుకుంటాం. గట్టిగా చెప్పండి, మా గురువులతోనే పోయి తాయితలు కట్టిపించుకుంటాం, మా గురువులతోనే పోయి మంతరిప్పించుకుంటాం. మీరు దర్గాలతో పోయేది అందుకే కదండి, చిన్న చిన్న తాయితలు, బూడిది మంత్రాలు. అందుకే మేము చేస్తాం. మాతోడికి రారి. ఈ ప్రపంచానికి మంత్రతంత్రాలు నేర్పింది ఎవరు? అసలు మంత్రం అనే విజ్ఞానం ఇచ్చింది ఎవరు? తంత్రం అనే విజ్ఞానం ఇచ్చింది ఎవరు? యాంత్రిక విజ్ఞాన శక్తిని ధారపోసింది ఎవరు? మనమే. అన్నీ మనమిచ్చాం. మీరు చేస్తున్నదేంటి? మీరు చేస్తున్నదేంటి? త్రాచుపాము నోట్లో పోయి పాలు పోసేస్తున్నారు. పాలు పోస్తారు బాగుంది, రేపు అది కాటేస్తుందో లేదో చూసుకోండి, జాగ్రత్త. అందరూ ఒకసారి ముక్త కంఠంతో చెప్పాలి, భారత్ మాతాకి జై. చెప్పడంతో సరిపోదు. జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీ చెల్లి చేత ఎవడన్నా వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తే, నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యని ఎవడన్నా వారి శరీరం మీద ఉన్నటువంటి కొంగుని తీయాలని చూస్తే శరీరంలో ఉన్న రక్తం సరసర సరసర మరిగి ఎలా తిరగబడతామో, భారత్ మాతకు జై అంటే అర్థం ఏంటో తెలుసా? మొన్న ఒక విధవ అన్నాడు, భరతమాత ఎదమేనున్నటువంటి చీరను విప్పి మా జెండను పులుముతామన్నాడు ఒక ముష్కరుడు. జై అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? అలా అన్నవాడి మీద వెంటనే ప్రతిఘటన చేసి వానిని ఈ దేశం నుంచి బహిష్కరింపజేసిన నాడే ఈ దేశానికి, ఈ జాతికి, ఈ ధర్మానికి మనము వారసులం. అవునా? అవునా? ఇంకోసారి చెప్పాలి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై బోలో వీర భజరంగ హనుమానికి. ఒక నిమిషం, ఒక నిమిషం. సమాజంలో కొన్ని అపోహాలు ఉన్నాయి. మనకు ధర్మం, అమృతం ఎవరు మనం కళ్ళకు చూడలేదు. అమృతాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే సనాతన ధర్మాన్ని ఫాలో అయితే మనం అమృతంలో స్నానం చేసినట్లనే. అయితే సనాతన ధర్మంలో గురు పరంపర ఉన్నది. గురు పరంపర విధి విధానాలను అనుసరించి మనకెన్నో మఠాలు, పీఠాలు, ఆశ్రమాలు ఉన్నాయి. పీఠ పరంపర, మఠ పరంపర, ఆశ్రమ పరంపరలను అనుసరించి మనం గురువులను పూజించుకోవాలి. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే, సాయిబాబా దేవుడా కాదా చెప్పండి అంటున్నారు. సాయిబాబా దేవుడా కాదా, సాధువా, సిద్ధుడా, ఎవరా మనకు అనవసరం. ఒకవేళ మీకు గురువు అనే కేటగిరీలోకి ఎవరైనా తీసుకోవాలనుకుంటే దత్తాత్రేయ భగవానుని కనుక మీరు గురు పరంపరలో తీసుకుంటే, భూ ప్రపంచంలో ఎంతమంది గురు అంశాలుగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఆయన లోపల మీకు మిళితమై కనిపిస్తారు. దత్తాత్రేయ భగవానుడు మినహా అన్యులందరూ కూడా ఆయన యొక్క విభూతులు, ఆయన అంశాలు తప్పిస్తే సాక్షాన్ గురుమండల స్వరూపానికి అధినాయకుడైనటువంటి వాడు దత్తాత్రేయ భగవానుడే. అందరూ గ్రహించగలరు. స్వస్తి. శుభాశీసులు. శుభం భవ.